Hi friends, welcome back to Telugu Travel with Shankar #TTS. నేను మనం చూసుకున్నారు కదా ప్రీవియస్ వీడియోలో పామని ఎక్స్ప్రెస్ ఎక్కి మనం తిరువన్నామలై నుంచి చిత్తూరు వచ్చాము. అలానే ఇప్పుడు చిత్తూరు నుంచి మనం కాణిపాకం వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ బస్సు వెళ్ళిపోతుందని చెప్పి ఫాస్ట్గా ఎక్కేసి బస్సులోంచి ఇంట్రో అండ్ వీడియో స్టార్ట్ చేశాను. కాణిపాకంకి వెళ్ళడానికి చిత్తూరు నుంచి ఫుల్ కనెక్టివిటీ, ఎవ్రీ 20 minutesకి ఒక బస్సు ఉంటుంది. అన్ని పల్లె వెలుగు బస్సులే. అండ్ డిస్టెన్స్ వచ్చేసేసి మనకి 12 kilometers అనమాట చిత్తూరు నుంచి కాణిపాకంకి. బస్సులో చూసుకుంటే మనకి ఇట్లా ఉందన్నమాట. నేను ఎక్కిన బస్సు చాలా ఖాళీగా ఉంది. ఇది పల్లె వెలుగు అనమాట. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చిత్తూరు బస్ స్టాండ్లో మనకి ఎక్కడ క్లాక్ రూమ్ లేదు. అండ్ ఈవెన్ చిత్తూరు రైల్వే స్టేషన్లో కూడా క్లాక్ రూమ్ లేదు. పార్సల్ ఆఫీస్లోనే మనం పెట్టుకోవాలన్నమాట లగేజ్ అంతా. కాబట్టి కొంచెం చూసుకొని తీసుకొచ్చుకోండి. ఒకవేళ కనుక మీరు కాణిపాకం వెళ్తుంటే విత్ లగేజ్ ఉంటే కనుక కాణిపాకం టెంపుల్ దగ్గర చాలా ఉన్నాయంట క్లాక్ రూమ్స్. అక్కడ పెట్టేసుకొని మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అదొక బెనిఫిట్ కాణిపాకంకి. కానీ చిత్తూరులో లేదు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీకి కాస్త చిత్తూరులో క్లాక్ రూమ్ పెట్టండి అమ్మ, చిత్తూరు బస్ స్టాండ్లో ప్లీజ్. రిక్వెస్టింగ్, చాలా రిక్వెస్టింగ్. కాణిపాకంకి చిత్తూరు నుంచి 20 rupees per head అనమాట. మేము 2 members ఉన్నాం కాబట్టి 40 rupees తీసుకున్నారు. ఇదేమో బస్ స్టాండ్ అనమాట కాణిపాకంది. ఇక్కడ నుంచి మనం టెంపుల్కి ఇచ్చారు వెళ్ళాలన్నమాట. అక్కడ మనకు కనబడుతుంది కదా వే టు టెంపుల్ అని చెప్పి అటు వెళ్ళిపోవడమే. సో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. క్లాక్ రూమ్ కానీ ఏది కావాలంటే అది అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక అతి శీఘ్ర దర్శనం, లగేజ్ అని చెప్పాలా అండ్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనమాట. హాయిగా వచ్చేసేసి ఇక్కడ లగేజ్ అని చెప్పాలి కౌంటర్లో పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళిపోవచ్చు. అంతమంది ఎక్కువేం లేరు. దర్శనానికి వెళ్ళిపోతే దర్శనం చేసుకొని వచ్చేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ అన్ని షాపింగ్ కోసం చేసుకోవచ్చు. సో ఇదే అనమాట క్లాక్ రూమ్. ఇక్కడ లగేజ్ పెట్టేసుకోవచ్చు మనకి. సక్సెస్ఫుల్లీ మన దర్శనం కూడా అయిపోయింది అనమాట. మేమైతే అతి శీఘ్ర దర్శనం ఆల్రెడీ బుక్ చేసుకున్నాం ఆన్లైన్లోనే. 5 minutes దర్శనం అయింది. అండ్ అలానే ఈరోజు కూడా పెద్ద జనాలు ఎక్కువ మంది లేరు, ఖాళీగానే ఉంది. సో కాబట్టి సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకుంటే నా బ్యాక్ సైడ్ జలప్రసాదం అనమాట ఇది. అండ్ ఇక్కడే ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ప్రసాదం తీసేసుకొని మళ్ళీ చిత్తూరు బస్ ఎక్కేసేసి వెళ్ళిపోవడమే. సో ఇదే అనమాట ప్రసాదం కౌంటర్. ఇక్కడ నుంచి తీసేసుకొని ఇంకా బస్ స్టాండ్ వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ ఏమో ఇటు వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనకి అన్నప్రసాదం, టాయిలెట్స్, అన్ని సదన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వెళ్ళిపోతే అయిపోతుంది. ఇటు వెళ్ళినా వెళ్ళొచ్చు, లేకపోతే ఇటు వెళ్ళినా వెళ్ళొచ్చు. బస్ స్టాండ్కి ఎట్లయినా పర్లేదు. ఇది ఏదైతే ఉందో ఇది 100 rupees దర్శనం అనమాట. ఇంకా కాణిపాకం టెంపుల్కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చిందనమాట. అంటే మనం వెళ్ళిపోతున్నాం మళ్ళీ చిత్తూరుకి. మళ్ళీ ఆ వినాయకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ వచ్చేద్దాం. ఇంతవరకు మన కష్టం కనుక చూసి వీడియో కనుక కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ వెళ్ళిపోయేది ఏంటంటే బస్ ఎక్కేసేసి చిత్తూరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి, రైల్వే స్టేషన్లో రాత్రి మాకు 10 o'clock ట్రైన్ ఉంది. అది ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతే ఆ బ్లాగ్ కూడా సపరేట్గా వస్తుంది. సో అదనమాట. దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కాణిపాకం. ఓకే. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ అండ్ ఓం నమో వినాయకాయ నమః. సో మనం ఈ ట్రిప్లో 3 దర్శనాలు చేసేసుకున్నాము, 3 దేవుళ్ళవి.